చూస్తున్నాం. విజయవాడ 2 రోజులుగా జలదిగ్బంధంలోనే ఉంది. ఎటు చూసినా వరద నీరుతో నగరవాసులు అల్లాడిపోతున్నారు. బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు మినహా నగరమంతా ఎటు చూసినా వరద నీరే కనిపిస్తోంది. ఇంకా పలు కాలనీలకు సహాయం అందలేదు. సింగ్ నగర్ ఫ్లైఓవర్పై ట్రాఫిక్ జామ్తో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుంది. విజయవాడలో 11కు చేరింది మృతుల సంఖ్య. విజయవాడను బుడమేరు కృష్ణమ్మ ముంచెత్తింది. బుడమేరు ఉధృతికి నీట ముంగిన సింగ్ నగర్ ప్రాంతంలో వరద కష్టాలు కొనసాగుతున్నాయి. 5-6 అడుగుల ఎత్తున నీరు నిలవడంతో స్థానికులు బయటకు రాలేకపోతారు. పడవలు ఏర్పాటు చేసి కొందరిని పునరావాస కేంద్రాలకు తరలించిన అధిక శాతం మంది ఇంకా ఫ్లై అంతస్తులోనే బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ప్రధాన రహదారుల వెంబడి ఉన్నవారికి ఆహారం, తాగునీరు అందుతున్నా లోపలి ప్రాంతంలోని వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బయటకు రావాలంటే పడవలు కూడా లేవు, విద్యుత్తు లేదు, తాగునీరు నిండుకుందని వాపోతున్నారు. బుడమేరు వరద నుంచి విజయవాడ తేరుకోకముందే కృష్ణానదికి వరద పోటెత్తింది. తెలంగాణలో కురిసిన భారీ వర్షాల ప్రభావంతో నిన్న మధ్యాహ్నం ఓ దశలో ప్రకాశం బ్యారేజీ వద్ద 11.43 లక్షల క్యూసెక్కుల వరద ముంచెత్తింది. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలో కృష్ణానదికి ఇరువైపులా లంక గ్రామాలు జలదిగ్బంధంలోకి చేరాయి. అక్కడి ప్రజలను అధికారులు హుటాహుటిన ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించారు. గుంటూరు జిల్లా పరిధిలో 18 లంక గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. విద్యుత్ సరఫరా స్తంభించింది. మహిళలు, గర్భిణులు, వృద్ధులు సహా వైద్య సాయం అవసరమైన వారిని పడవల్లో తరలించారు. 2 విద్యుత్ సబ్స్టేషన్లు నీట మునిగాయి. సీఎం చంద్రబాబు సహాయ కార్యక్రమాలు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. బుల్డోజర్, బందర్ పోర్టు నుంచి తెప్పించిన భారీ యంత్రంపై ఎక్కి వరదలో పర్యటించారు. తనకు కొద్దిగా సమయం ఇవ్వాలని, పరిస్థితులు చక్కదిద్దుతామని బాధితులకు విజ్ఞప్తి చేశారు. ప్రతి డివిజన్కు ఓ ఐఏఎస్ అధికారిని ఇన్ఛార్జిగా నియమించారు. మంత్రులందరూ విజయవాడలోనే మకాం వేసి పునరావాస కార్యక్రమాలు వేగవంతం చేశారు. ఆహారం, మంచినీటి సరఫరాకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నారు. ప్రాణ నష్టం లేకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నారు.